ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే నేర్పరితనం పార్టీ నాయకత్వానికి కూడా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతులేని స్తబ్దత నెలకొంది. కేడర్ నిరాశ నిస్పృహల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడం లేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో కారు పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నా పోటీకి విముఖత చూపడానికి కారణమేంటి? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తం అవుతాయి. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి పోటీ చేయాలని భావించే ఆశావహుల వరకు అందరూ ఉత్సాహంగా పనిచేయటం మొదలు పెడతారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు కనుసనల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగేవి. అంతెందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించింది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ దళం డీలా పడిందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్న స్థానాల్లో మెదక్ పార్లమెంటు సీటు ఒకటని సర్వేలు స్పష్టం చేశాయి. అయితే ఇక్కడి నుంచి ఎంపీగా మాజీ సీఎం కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గెలవడానికి అవకాశం ఉందనేది వాటి సారాంశం. మొదట్లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని బలంగా వినిపించినప్పటికీ ప్రస్తుతం అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీని బలంగా ఎదుర్కొనే ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థి కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు వినిపిస్తున్నా పార్టీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలో సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. మెదక్, నర్సాపూర్ శాసనసభ స్థానాలు మెదక్ జిల్లాలోకి వస్తాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ తో పాటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క మెదక్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మైనంపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బీఆర్ఎస్ ను మాత్రం స్తబ్దత వేయటం లేదు. బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థిగా నిలబడ్డా గెలుపు బాధ్యత మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు పైనే ఉంటుందనేది నిర్వివాదాంశం. కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు బరిలో దిగుతారనే ప్రచారంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మెదక్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కేసీఆర్ సొంతగడ్డపై గులాబీ పార్టీని ఓడిస్తేనే తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ నేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో గెలిచిన మల్కాజ్గిరి నుంచి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. మరోవైపు 2014 బైపోల్, 2019లో మెదక్ లోక్సభ స్థానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా రాజీనామా చేశారు. మొత్తం మీద రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లో నైరాశ్యం నెలకొంది. పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నేతలంతా వేరే మార్గాలు వెతుక్కుంటున్నట్లు సమాచారం. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.